Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోషల్ మీడియాలో పవన్ ఎందుకు టార్గెట్ అవుతున్నారంటే, సోషల్ మీడియాలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ టార్గెట్గా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పవన్ను టార్గెట్ చేస్తున్నారనడంలో నిజమెంత అనే ప్రశ్న ఎదురవుతోంది. పవన్పై దుష్ప్రచారమా లేక ఆయన్ను సోషల్ మీడియాలో నిలదీస్తున్నారనేది చర్చనీయాంశమైంది. జనసేన ముఖ్య నాయకుడైన మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు కొంతకాలంగా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు. మరి ముఖ్యంగా కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ వైఖరిని తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ప్రీతి కేసును వాడుకుని ఇప్పుడు అధికారంలో ఉండగా కేసుపై ఎలాంటి పురోగతి సాధించలేకపోవడాన్ని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా తన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధికారంలో ఉండగా 2017లో కర్నూలులో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు. వైసీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ సీఎంగా ఉండడంతో పవన్ జీర్ణించుకోలేకపోయారన్నది ఆ పార్టీ నాయకుల ఆరోపణ. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలిచిన వైసీపీ ప్రభుత్వాన్ని దోషి అన్నట్టుగా దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందింది పవనే అనే విమర్శలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి. పైగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారిని జనసేన అధికార ప్రతినిధి నోటికొచ్చినట్టు తిట్టినా పవన్ స్పందించకపోవడం సహజంగానే విమర్శల పాలవుతోంది. ఇవే కాకుండా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో ఇటీవల కాలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అణగారిన వర్గాలను టార్గెట్గా చేసుకుని హింసించడంపై పవన్ నోరెత్తకపోవడం కూడా విమర్శలకు కారణమవుతోంది. అటవీ సిబ్బందిని చితక్కొట్టిన కేసులో ప్రథమ నిందితుడిగా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రశ్నించకుండా ప్రశంసిస్తారని నాదెండ్ల మనోహర్ ఎలా అనుకుంటున్నారో మరి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా విమర్శలే తప్ప ప్రశంసలు ఉండవని జనసేన నాయకులు గుర్తించాలి. ఇంకా తమ నాయకుడిని సినిమా హీరోగా భావిస్తూ జయ జయ ధ్వానాలు చేయాలంటే కుదరని పని. అంతెందుకు వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నిమ్మక నీరెత్తినట్లుగా ఉండడాన్ని నెటిజన్లు ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? పవన్ను సోషల్ మీడియా టార్గెట్ చేయడం వెనుక కుట్ర ఉందని ఆలోచించడం కంటే నెటిజన్ల నుంచి వస్తున్న నిలదీతల్లో ఏ మేరకు న్యాయం ఉందో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన బాధ్యత జనసేనాని పవన్ పైన, ఆయన మెప్పు కోసం మాట్లాడుతున్న నాయకులపై ఉంది. పాలనలో ఉన్నప్పుడు బాధ్యతగా నడుచుకోకపోతే నిలదీతలకు గురవుతూనే ఉంటారు. అలా జరగకూడదంటే ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా చక్కటి పాలన అందించాలి. ఇంతకు మించి మరో మార్గమే లేదు.